హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 12వ పాఠ్యాంశమైన కాకతీయ అనంతరేగం గురించి తెలుసుకున్నాం. మహమ్మదీయులు దక్షిణ భారతదేశంలో దండెత్తే నాటికి దక్షిణాన 4 ప్రధాన రాజవంశాలు ఉన్నవి. అవి ఏవి? 1 యాదవులు దేవగిరి రాజధానిగా, 2 కాకతీయులు ఓరుగల్లు, 3 హోయసలాలు కర్ణాటక రాజధానిగా, 4 పాండ్యులు మదురై రాజధానిగా పరిపాలించారు. మొదటి మహమ్మదీయులు యాత్ర క్రీస్తు శకం 1295లో యాదవుల రాజధాని దేనిపై జరిగింది? దేవగిరి. వరంగల్ను ఆక్రమించి దానిని సుల్తాన్పూర్గా నామకరణం చేసిన రాజు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ముస్లింల పాలనలో ఆంధ్రదేశంలో నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి వర్ణించిన రచనలు ఏవి? ప్రోలయ నాయకుడు రచన విలాస తామ్ర శాసనం, గంగాదేవి రచన మధురా విజయం వివరించింది. ఆంధ్రదేశంలో మొదటిసారిగా ముస్లింల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం నడిపినది ఎవరు? ముస్నూరు నాయకులు. ముస్లింలను పారదోలి ఆంధ్రదేశానికి విముక్తి చేయడమే ఏ విధిగా పిలుస్తారు? విమోచన దినంగా పిలుస్తారు. ఆంధ్రదేశంలో విమోచనోద్యమం ప్రారంభించినది ఎవరు? ముస్నూరి ప్రోలయ నాయకుడు. విమోచనోద్యమం కార్యస్థానం ఏది? రేకపల్లి. దీనినే భద్రాచలం అంటారు. కాకతీయ సామ్రాజ్య పతనాంతరం 14-15 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు ఏవి? ముస్నూరి నాయక రాజ్యం, రేచర్ల వెలమల రాజ్యం, రెడ్డి రాజ్యం. మొదటగా ముస్నూరి నాయక రాజ్యం 1325 నుంచి 68 వరకు పరిపాలించింది. ముస్నూరి వారిని ఏ విధంగా పిలుస్తారో చతురార్ధన్వయులు అని పిలుస్తారు. ఆంధ్రదేశంలో మొదటిసారిగా ముస్లింల పాలనను ప్రతిఘటించిన వారు ఎవరు? ముస్నూరి నాయకులు. ముస్నూరి వంశీయులు ముస్నూరు అనే గ్రామవాసులు కావున వారికి ముస్నూరు ఇంటి పేరుగా వచ్చిందని ఏ శాసనం పేర్కొంటుంది? విలాస్ శాసనం. ముస్నూరి నాయకులు ఏ సామాజిక వర్గం చెందినవారు? కమ్మ వర్గానికి చెందినవారు. ముస్నూరి నాయకుల వంశ చరిత్ర తెలుసుకున్నట్టుకు ప్రధాన ఆధారాలు ఏవి? గణపేశ్వర శాసనం, పిల్లలమర్రి శాసనం, పోలవరం శాసనం వేయించినది కాపలా నాయకుడు. కలువచేరు శాసనం వేయించినది రెడ్డి రాణి అనతల్లి. విలాస తామ్ర శాసనం వేయించినది ప్రోలయ నాయకుడు. పెంటపాడు శాసనం వేయించినది చోడభక్తిరాజు. మొదటిగా ప్రోలయ నాయకుడి గురించి తెలుసుకున్నాం. ముస్నూరి నాయకుల రాజ్య స్థాపకుడు ఎవరు? ప్రోలయ నాయకుడు. ప్రోలయ నాయకుడు వేసిన శాసనం ఏది? విలాస తామ్ర శాసనం. ముస్నూరి నాయక రాజ్యం యొక్క రాజధాని ఏది? రేకపల్లి. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు కాపలా నాయకుడు. ముస్నూరి నాయకులలో గొప్పవాడు ఎవరు? కాపలా నాయకుడు. కాపలా నాయకుడు యొక్క బిరుదులు ఏమిటి? ఆంధ్రదేశాధీశ్వర, కటక చోరకార, ఆంధ్ర సోరత్రాణ. కాపలా నాయకుడు వేయించిన శాసనం ఏది? పోలవర శాసనం. కాపలా నాయకుని విజయానికి చూసి స్ఫూర్తి పొందిన అతని సహాయంతో 1347లో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? హాసన్ గంగు బహమాని. ముస్నూరి వంశమును అంతమొందించిన వారు ఎవరు? రాచకొండ వెలములు. తర్వాత రాజ్యం కొండవీటి రెడ్డి రాజ్యం 1325 నుంచి 1424 వరకు. కొండవీటి రెడ్డి రాజ్యం రాజ్య స్థాపకుడు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. కొండవీటి రెడ్డి రాజ్యం రాజధాని ఏది? అద్దంకి, కొండవీడు, రాజమండ్రి. కొండవీటి రెడ్డి రాజ్యం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు: రాజలాంఛనం వృషభం, రాజభాష సంస్కృతం, వంశం పంట వంశం, కులం దేశటి కులం, కులదైవం మూల గురమ్మ, కులగురువు కుంటు మల్లారెడ్డి. కొండవీటి రెడ్డి రాజ్యంలో మొదటివాడు కామారెడ్డి. కొండవీటి రెడ్లకు కోమటి అనే పదం ఉపనామంగా ఉండేదని ఎవరు పేర్కొన్నారో కైఫీతు. కుమారగిరి రెడ్డి ఆస్థాన నాట్యగత్తె ఎవరు? లకుమాదేవి. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజ్యం యొక్క స్వతంత్ర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి కాలంలో రెడ్డి రాజ్యం యొక్క రాజధాని ఏది? అద్దంకి.
ప్రోలై వేమారెడ్డి స్వతంత్రం రాజ్యాన్ని స్థాపించినందుకు ఏ బిరుదు పొందాడు? మెచ్చెల్ల కుద్బోవు అనే బిరుదు పొందాడు. ప్రోలై వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? ఎర్రా ప్రగడ. ప్రోలై వేమారెడ్డి యొక్క బిరుదులు ఏమిటి? ధర్మ ప్రతిష్ఠ గురువు, నిస్సవు భూదాన పరశురామ, అపరిమిత భూదాన పరశురామ, రాచూరు దుర్గ విబల అనే బిరుదులు కలవు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు అనవోతారెడ్డి. ప్రోలై వేమారెడ్డి తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు? అనవోతారెడ్డి. అనవోతారెడ్డి యొక్క బిరుదులు ఏమిటి? వసంతరాయలు, ద్వీప విజేత. అనవోతారెడ్డి ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు? వీరన్న పోతుగా ప్రసిద్ధి చెందాడు. అనవోతారెడ్డి రాజధానిని అద్దంకి నుండి ఎక్కడికి మార్చాడు? కొండవీడు. మోటిపల్లి రేవును అభివృద్ధి చేసి విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించిన వారు ఎవరు? అనవోతారెడ్డి. అనవోతారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎవరు? బాల సరస్వతి. బంగారంపై పన్ను రద్దు చేసిన రెడ్డి రాజు ఎవరు? అనవోతారెడ్డి. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు అనవేమారెడ్డి. రెడ్డి రాజులలో అగ్రగణ్యుడు అనవేమారెడ్డి. ఏ పేరుతో పేర్కొన్నాడు? రాజశ్రీ రమణి స్వయం పరపతి అనే పేరు పొందాడు. హాయల నుంచి అనవోతారెడ్డి ఏ ప్రాంతాలను జయించాడు? జలదుర్గమైన కోనసీమను, పానరసీమను జయించాడు. వసంతోత్సవాలను జరిపించుకున్న వసంతరాయుడు అనే బిరుదు ఆపాదించుకున్న వ్యక్తి ఎవరు? అనవోతారెడ్డి. అనవోతారెడ్డి యొక్క బిరుదులు ఏమిటి? చూరికా సహాయ, ప్రజాపరిచిత, చతుర్వేదోపాయ, వసంతరాయ అనే బిరుదులు కలవు. అనవోతారెడ్డి శైవ మతాభిమాని. శ్రీశైలంలో ఏ మండపాలు నిర్మించాడు? వీరశిరో మండపం. సింహాచలంలో అనవేమగిరిని నిర్మించాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు కుమారగిరి రెడ్డి. ప్రతి సంవత్సరం వసంతోత్సవం జరిపి ఏ విధంగా పేరు పొందాడు? కర్పూర వసంతరాయలు అనే పేరు పొందాడు. కుమారగిరి రెడ్డి యొక్క రచన ఏది? వసంతరాజ్యం. దీనిని సంస్కృతంలో రచించారు. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ఎవరు? లకుమాదేవి. తర్వాత రాజ్యానికి వచ్చినది పెద్ద కోమటి వేమారెడ్డి. పెద్ద కోమటి వేమారెడ్డి యొక్క బిరుదు ఏమిటి? సర్వజ్ఞ చక్రవర్తి. స్వయంగా కవి, పండితుడు, అలంకార శాస్త్రవేత్త, సంగీత శాస్త్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? పెద్ద కోమటి వేమారెడ్డిని. పెద్ద కోమటి వేమారెడ్డి యొక్క రచనలు ఏవి? సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సంగీత చింతామణి, సప్తశతి, సారటీక అనే రచనలు కలవు. పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థాన కవులు ఎవరు? వామనభట్టు, శ్రీనాథుడు. వామనభట్టు రచనలు ఏవి? శబ్ద రత్నాకరం, శబ్ద చంద్రిక, వేమ భూపాల చరిత్ర, కనక లేపా కళ్యాణం, నలాభ్యుదం అనే రచనలు కలవు. శ్రీనాథుడు పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారిగా పనిచేసినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ఫిరంగీపురం శాసనం. శ్రీనాథుని యొక్క బిరుదులు ఏమిటి? కవి సార్వభౌముడు, ఆంధ్ర భాష నైష్భౌముడు, సకల శాస్త్ర పారంగతుడు, బ్రహ్మదత్త వరప్రసాదుడు, డుమూల కవి అనే బిరుదులు కలవు. శ్రీనాథుని యొక్క రచనలు ఏవి? హరివిలాసం, మర్తురాట్ చరిత్ర, పలనాటి చరిత్ర, శివరాత్రి మహాస్యం, శృంగార నైషిధ్యం అనే గ్రంథాలు కలవు. మరొక కావ్యాన్ని శృంగార దీపిక అనే పేరుతో సంస్కృతంలో రచించిన కవి ఎవరు? శ్రీనాథుడు. పరమేశ, గంగా, విపుడు, పార్వతి, చాలున్ అని దీనాలాపన చేసిన కవి ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుడు ఎవరి చేత కవి సార్వభౌముడు అనే బిరుదు పొందాడు? రెండవ దేవరాయలు. తర్వాత రాజ్యానికి వచ్చింది రాచవేమారెడ్డి. అసమర్థుడు, వివేక శూన్యుడు అనే ఎవరిని అంటారు? రాచవేమారెడ్డి. రాచవేమారెడ్డి ఏ కాలువను తవ్వించాడు? జగనొబ్బ గండ కాలువను తవ్వించాడు. రాచవేమారెడ్డి ప్రజలపై విధించిన పన్ను ఏది? పురిటి సుంకం. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం 1402 నుంచి 48 వరకు పరిపాలించారు. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? కాటై వేమారెడ్డి. కాటై వేమారెడ్డి యొక్క గ్రంథం ఏది? కుమార రాజ్యం. రెడ్డి రాజ్యం యొక్క సాహిత్యం గురించి తెలుసుకుందాం. రెడ్డి రాజులు ఏ భాషను పోషించారు? సంస్కృతం, తెలుగు. రెడ్డి రాజుల రాజ్యభాష ఏది? సంస్కృతం. వివిధ రచనల గురించి తెలుసుకున్నాం. సారంగ గంగాధరుడు సంగీత రత్నాకరం రచన రచించాడు. విన్నకోట పెద్దన్న
కావ్య అలంకార చూడామణి గ్రంథాన్ని రచించాడు. అన్నమామాత్యుడు భోజరాజీయం, చందోదర్పణం, రసాభరణం అనే గ్రంథాలను రచించాడు. గౌరణ నవనాథ చరిత్ర, హరిశ్చంద్ర చరిత్ర గ్రంథాలను రచించాడు. అన్నయ్యమాత్యుడు షోడశ కుమార చరిత్ర, శివలెంక కొమ్మన, శివలీలా విలాసం, వీర మహేశ్వరం, కొరవి గోపరాజు, సింహాసన ద్వాసంత్రిక, విశ్వేశ్వరుడు, మితాక్షరి గ్రంథం, మడికి సింగన, సకల నీతి సమ్మతం, పద్మపురాణం, వశిష్ఠ రామాయణం, భాగవత దశమస్కందము, హేమాద్రి దానకాండ, యలకూచి బాల సరస్వతి, చంద్రికా పరిణయం, పశుపతి నాగనాథుడు, విష్ణు పురాణం అనే గ్రంథాలని రచించారు. జక్కన్న విక్రమార్క చరిత్రం, అన్నయ్య షోడశ కుమార చరిత్రం రచించారు. బొమ్మర పోతన రచించిన గ్రంథాలు ఇవి: భోగిని దండకం, వీరభద్ర విజయం, ఆంధ్ర మహాభాగవతం. రెండవ సింహ భూపాలుడు రచించిన వ్యాఖ్యానం ఏది? సంగీత సుధాకరం. శ్రీశైలం కొండపై నుండి శివనామం చేస్తూ దూకటాన్ని ఏమంటారో? భృంగుపాతం. శరీర భాగాలను భగవంతునికి అర్పించడానికి ఏ ఆలయాలు నిర్మించబడ్డాయి? చంపుళ్ళు గుళ్ళు. చంపుడు గుళ్ళు యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? త్రిపురాంతకం. శత్రువుల రక్తమాంసంతో భోజనం వండటాన్ని ఏమంటారో? రణం కడుపు. రెడ్డి రాజులు ఏ మత అభిమానులు? శైవ మతం. శైవ మత వ్యాప్తి కొరకు ఎవరు నియమించారు? గడే రాయవంశం. శ్రీ వైష్ణవమును స్థాపించిన వారు ఎవరు? రామానుజాచార్యులు. సమానత్వాన్ని కోరుకునే ఉదారవాదులు ఎవరు? తెంగళ్ళు. సంప్రదాయవాదులను ఏ విధంగా పిలుస్తారో? వడగళ్ళు. వడగళ్ళు శాఖ ఎక్కడ నెలకొల్పారు? అహోబలం. భూమిని గడలతో కొలిచే ఈ సాధనాన్ని ఏమంటారు? కేసరపాటి గడ. వీరి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు ఏవి? పెనుగొండ, కొండవీడు, రాజమండ్రి, ద్రాక్షారామం. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.